అంటే కామన్ సినారియో ఫర్ ఆల్ ద టైప్స్. ఓన్లీ ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డే సింప్లీ రైట్ మినిట్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ మినిట్ యూ రైట్ సింప్లీ సెకండ్. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఇక్కడ పొరపాటున కూడా డేను హవర్స్లోకి, అవర్స్ను మినిట్స్లోకి కన్వర్షన్ చేయడం ఉండకూడదు. సో చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తాము. దానికి ముందు చిన్న బూస్టప్, అసలు వన్ డే వర్క్ కాన్సెప్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒకవేళ కనుక ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, ఏ కనుక 10 రోజుల్లో ఒక పని పూర్తి చేసినట్టయితే దెన్ ద వన్ డే వర్క్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/10. అంటే ఒక రోజులో ఏ చేసే పని 1/10 అని రాయడం జరుగుతుంది. 2 రోజుల్లో 2/10, 3 రోజుల్లో 3/10. లైక్ దట్ I can write up to 10th day of A. Similarly, if B is doing the work in 15 days, then 1 day work of B equal to 1/15, 2 day work 2/15 అలా. సో 1 day work అంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ని తిప్పి రాస్తే సరిపోతుంది. ఇఫ్ యూ జస్ట్ రెసిప్రోకల్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ 1 day work. సరే 1 day work మనకు రాయొచ్చింది. 1 day work ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కూడా రావాలి. సో అది ఎలా ఉంటుందో let us go through with the next thing. C's 1 day work కనుక 1/20 ఉంటే, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాను, ఇప్పుడు నేను 1 day work ఇస్తున్నా. సో దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ C టేక్ టు ఫినిష్ ద వర్క్ ఈక్వల్ టు 20. సార్ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో 1 ఉంటుందా? ఉండకపోవచ్చు. అందుకే let us go through this example. If D's 1 day work is 3/40, న్యూమరేటర్లో ఏమి ఇచ్చాను? 3 ఇచ్చాను. సో అప్పుడు దాని అర్థం ఏంటి? ద నెంబర్ ఆఫ్ డేస్ డీ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అంటే 40/3. ఒకటే బండ గుర్తు ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, డేస్ ఇస్తే 1 day వర్క్ కావాలంటే రెసిప్రోకల్ రాయండి, 1 day వర్క్ ఇచ్చినప్పుడు డేస్ కావాలంటే రెసిప్రోకల్ రాయండి. రెసిప్రోకల్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో ఇఫ్ C's 1 day వర్క్ ఈజ్ 1/20, ద నెంబర్ ఆఫ్ డేస్ C ఈజ్ టేకింగ్ ఈజ్ హౌ మచ్ అండి? 20 days. ఒకవేళ కనుక మీ 1 day వర్క్ 1/40 అని చెప్పాను అనుకోండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డేస్ యూ ఆర్ టేకింగ్ టు ఫినిష్ ద వర్క్? ఆబ్వియస్గా 40. సో అలా డే వర్క్ కాన్సెప్ట్ కనుక మనకు ఒకసారి అర్థమైనట్టయితే ఇంతకుముందు చూపించినటువంటి ప్రాబ్లమ్స్ని కేక్ వాక్ లాగా చేసేయచ్చు. సో లెట్ us go through with the problem once again. Look at the problem once again. If A can do a piece of work in 10 days and B can do the same in 15 days, then how many days A and B take together to do the same work? ఇక్కడ ఏం లేదండి, మనం 1 day వర్క్ రాసి తర్వాత 2 యాడ్ చేసి చూస్తే ఫైనల్గా వచ్చే 1 day వర్క్ నుంచి we can easily calculate the number of days. So let us see the solution for this. 1 day work of A ఎంత అండి? తను 10 రోజుల్లో పనిచేస్తున్నాడు కాబట్టి we are writing 1/10 and 1 day work of B equal to 1/15. ఇద్దరిది కలిపాను. 1 day work of A and B is becoming 1/10 plus 1/15. నేను సింప్లిఫై చేసినట్టయితే 10, 15కి 30 LCMగా వచ్చి ఫైనల్గా ఐ విల్ గెట్ ద వాల్యూ 1/6. ఇప్పుడు చూడండి 1 day వర్క్ నాకు 1/6 వచ్చింది. ఇంతకుముందు లాగా ఒకవేళ ప్రీవియస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్టయితే 1 day వర్క్ నాకు 1/20 ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ C టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఎంత ఇచ్చానండి? 20 ఇచ్చాను. అంటే 1 day వర్క్ 1/20 ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవుతుంది? 20 అవుతుంది. అదే కాన్సెప్ట్ని నేను నా ప్రాబ్లంలో కూడా వాడుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో 1 day వర్క్ వచ్చేసి నాకు 1/6 వచ్చింది. సో ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ డేస్ బోత్ టేక్ టుగెదర్ ఈజ్ 6, అంటే 6గా నాకు రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకవేళ డేస్ ఇవ్వలేదు, హవర్స్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ కాన్సెప్ట్ DW కాస్త HW రాయండి. మినిట్స్ ఇచ్చాడు అనుకోండి MW రాయండి. సెకండ్స్ ఇచ్చాడు అనుకోండి SW రాయండి. ఇచ్చిన టైం కన్స్ట్రెంట్ ఏదైనప్పటికీ ద కాన్సెప్ట్ ఈజ్ వన్ అండ్ సేమ్. ఈ విధంగా జనరల్గా మనం చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మీద మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసినా దాదాపు 1 నుంచి 3 మార్కులు కవర్ కావడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ క్లరికల్ కానీ POs కానీ 1 నుంచి 3 మార్క్స్ కంపల్సరీగా అడగడం జరుగుతుంది. అయితే డేటా సఫిషియన్సీలోనో లేకపోతే డైరెక్ట్ ప్రాబ్లం గానో ఇవ్వడం జరుగుతుంది. నోట్, తప్పకుండా మీరు నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇఫ్ ద టైమ్ ఈజ్ గివెన్ ఇన్ డేస్ we find 1 day work. If the time is given in days, we find 1 day work. Similarly, if given in hours, if the time is given in hours, we find 1 hour work. If the time is given in days, we find 1 day work. If it is given in hours, we will find 1 hour work. Similarly, if it is given in minutes, we find 1 minute work, and if it is given in seconds, we find
1 సెకండ్ వర్క్. ఒకవేళ మినిట్స్ కనుక ఇస్తే 1 మినిట్ వర్క్గా, తర్వాత సెకండ్స్లో కనుక ఇస్తే 1 సెకండ్ వర్క్గా రాయడం జరుగుతుంది. సో జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే టైమ్ అండ్ వర్క్ మనం మాట్లాడుకుంటున్నామో ఇచ్చే రెండే రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటేమో M1D1 రిలేషన్లో ఒకటి అడుగుతాడు, రెండోదిదేమో ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చి ఇద్దరు లేదా ముగ్గురు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నారు అని, అంటే కలిసి పనిచేస్తే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. చాలామంది అపోహ ఏంటంటే టైమ్ అండ్ వర్క్కి పైప్స్ అండ్ సిస్టర్కి సంబంధం లేదు, రెండు విడివిడి కాన్సెప్ట్స్ అనుకుంటారు. ఆ సమస్య లేదండి. ఏదైతే మీరు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో గమనించారో ఎగ్జాక్ట్గా 100% తీసుకెళ్ళి పైప్స్ అండ్ సిస్టమ్స్లో అప్లై చేయవచ్చు. సో లెట్ us see పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఏంటివి అసలు. సపరేట్గా బుక్స్ చూస్తే దానికో 50, 20, 60 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి సపరేట్గా వేరే ఫార్ములా ఎట్టి పరిస్థితుల్లోనే కాదండి. చూడండి ఈ కాన్సెప్ట్ని మనం ఎంత సులభంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా వాడగలుగుతామో చూద్దాం. సో ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డోంట్ కన్వర్ట్ ద టైమ్ ఇంటూ అదర్ యూనిట్స్ అండ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అప్లికబుల్ ఫర్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆల్సో. ఒకసారి చూద్దాం పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఏంటో. ఒకవేళ మనం ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ గమనించినట్టయితే, ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకవేళ మనం చూసినట్టయితే 2 రకాల పైపులు ఉండడం జరుగుతుంది. ఒక పైపు బోర్వెల్ నుంచి వాటర్ తీసుకెళ్ళి ట్యాంక్లో నింపుతుంది. ఇంకొక పైపు మన ఇంటి అంటే మన అవసరాలకు, రోజువారీ అవసరాలకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్లో కానీ వాష్ బేసిన్లో కానీ తిప్పగానే వస్తుంటాయి. ఇది ఇంకో పైప్ ద్వారా అనుసంధానం చేయబడుతుంది. ఒకటేమో జనరల్ పైప్ దట్ విల్ బి డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే మన ఇంటి పైన ఉంటుందో. అయితే 2 పైప్స్ 2 డ్యూటీస్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఏంటది? ఒక పైప్ ఏమో వాటర్ తీసుకెళ్ళి బోర్ అంటే ట్యాంక్ అంతా నింపుతుంది, ఇంకొక పైప్ డ్యూటీ ట్యాంక్ ఖాళీ చేస్తుంది ఏంటి మన అవసరాలకు వాడుకుంటున్నప్పుడు. సో జనరల్లీ వీ కాల్ దెమ్ యాజ్ ఇన్లెట్ పైప్ అండ్ అవుట్లెట్ పైప్. ఏదైతే పైపు వాటర్ని తీసుకెళ్ళి బోర్లో అంటే మన ట్యాంక్ నింపుతుందో దాన్ని ఆల్వేస్ విల్ బి కాలింగ్ యాజ్ ఇన్లెట్ పైప్. ఇన్లెట్ పైప్ డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు ఫిల్ ద ట్యాంక్. అందుకే ఇన్లెట్ పైప్ దగ్గర మీరు ఏం రాసుకోవాలంటే ఇట్ ఆల్వేస్ ఫిల్స్ ద ట్యాంక్. ఫిల్లింగ్ ద ట్యాంక్ అంటే వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్ వాల్యూ ఇన్ ద ప్రాబ్లమ్స్, పాజిటివ్ వాల్యూ తీసుకోండి. అలాగే అవుట్లెట్ పైప్ కనుక చూసినట్టయితే ఇట్ ఆల్వేస్ ఎంప్టీస్ ద ట్యాంక్. అంటే ఎప్పుడు కూడా ఎంప్టీ చేయడమే దాని పని. అవుట్లెట్ పైప్ ఎంప్టీ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద నెగటివ్ వాల్యూ. సో ఉండేవి 2 పైప్స్ అండి, ఒకటి ఇన్లెట్ పైప్, ఒకటి అవుట్లెట్ పైప్. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే క్వశ్చన్లో కొన్నిసార్లు మాత్రమే ఇన్లెట్ అవుట్లెట్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ 99% మీరే గుర్తుపట్టాల్సి ఉంటుంది అది ఇన్లెట్ పైపా అవుట్లెట్ పైపా. సింపుల్గా P&Q విల్ ఫిల్ ద ట్యాంక్ అంటాడు, R విల్ బి ఎంప్టీయింగ్ ద ట్యాంక్ అంటాడు. అంటే ఎంప్టీయింగ్ ద ట్యాంక్ అంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ అవుట్లెట్ పైప్, ఫిల్లింగ్ ద ట్యాంక్ ఇన్ ద సెన్స్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్లెట్ పైప్. ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద వాల్యూ ఆఫ్ ఇన్లెట్ పైప్ ప్లీజ్ టేక్ ద పాజిటివ్ వాల్యూ, అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద వాల్యూ ఆఫ్ అవుట్లెట్ పైప్ ప్లీజ్ టేక్ ద నెగటివ్ వాల్యూ ఇన్ ద ప్రాబ్లమ్స్. సార్ చూద్దాం సిస్టర్న్ అంటే ఏంటి. పైప్స్ అంటాం, సిస్టర్న్ అంటాం. సార్ సిస్టర్న్ అంటే ఏదో కొత్త పదం కాదండి. ఇట్ మీన్స్ నథింగ్ బట్ ఎ ట్యాంక్ ఆర్ ఎ కంటైనర్. ఎక్కడైతే వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ స్టోర్ చేసుకుంటున్నామో దట్ జనరల్లీ రెఫర్డ్ యాజ్ సిస్టర్న్. దట్ మీన్స్ ఐదర్ ట్యాంక్ ఆర్ ఏ కంటైనర్. సరే చూద్దాం ఒక ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇంకొక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్లో ఇఫ్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ లైక్ ఫిల్లింగ్ ఆర్ ఎంప్టీయింగ్ అంటాడు. మళ్ళీ ఇది ఒక తలకాయ నొప్పి. ఫిల్లింగ్ ఆర్ ఎంప్టీయింగ్ ఏంటి? సరే ఇఫ్ ఇట్ ఈస్ రాసుకోండి నోట్ ఏంటంటే ఇఫ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ లైక్ ఫిల్లింగ్ ఆర్ ఎంప్టీయింగ్ దెన్ యూ హ్యావ్ టు సీ ద ఫైనల్ ఆన్సర్. చివరగా మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ చివరి ఆన్సర్ కనుక పాజిటివ్ అయితే దెన్ ఆబ్వియస్లీ గో ఫర్ ఫిల్లింగ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ దెన్ యూ గో ఫర్ ఎంప్టీయింగ్. ఒకే ప్రాబ్లంకు సంబంధించి ఒకే ఆన్సర్ని ఫిల్లింగ్లో పెడతాడు, ఎంప్టీయింగ్లో పెడతాడు. క్వశ్చన్ ఏమో మిమ్మల్ని డిసైడ్ చేయండి ఫిల్లింగా ఎంప్టీయింగా అంటాడు. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ మీద మీరు డిపెండ్ కాండి. ఫైనల్ ఆన్సర్ కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పాను
ఫిల్లింగ్ ద ట్యాంక్కి పాజిటివ్ తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఫైనల్ ఆన్సర్ కనుక పాజిటివ్ వస్తే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ ద ట్యాంక్. ఫైనల్ ఆన్సర్ కనుక నెగటివ్ వస్తే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎంప్టీయింగ్ ద ట్యాంక్. సరే చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 2 pipes P and Q can fill a cistern in 10 minutes and 15 minutes respectively. 2 pipes P and Q అట ఒక ట్యాంక్ని సిస్టర్ని 10 minutesలో 15 minutesలో ఫిల్ చేస్తున్నాయట. 2 pipes P and Q can fill a cistern in 10 minutes and 15 minutes respectively. Another pipe R can empty the cistern in 13 minutes. R ఏం చేస్తుంది 13 minutesలో సిస్టర్న్ అంతా ఖాళీ చేస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు చూడండి. Find the time taken by all the 3 pipes together to fill or empty. మిమ్మల్ని డిసైడ్ చేసుకోమంటున్నాడు. To fill or empty the tank if all the 3 are opened simultaneously. 3 ఒకేసారి, 3 నల్లాలు, 3 ట్యాప్స్, 3 పైప్స్ ఒకేసారి ఓపెన్ అయ్యాయి అంటే 2 పైప్స్ ఏమో ఫిల్లింగ్ ద ట్యాంక్ చేస్తుంది, ఒక పైప్ ఏమో ఎంప్టీయింగ్ ద ట్యాంక్ చేస్తుంది. సో ఈ 3 కనుక ఒకేసారి ఆపరేటింగ్ ఆన్ చేస్తే ఎంత సమయం తీసుకుంటుంది ఫిల్లింగ్ కానీ ఎంప్టీయింగ్ కానీ అని అడుగుతున్నారు. చూడండి ఇంత క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, సొల్యూషన్ ఎంత కేక్ వాక్ లాగా ఉంటుందో చూడండి. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, 1 minute కాన్సెప్ట్, 1 day కాన్సెప్ట్, 1 hour కాన్సెప్టే వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సిన్స్ ద టైమ్ ఈజ్ గివెన్ ఇన్ మినిట్స్, ఫస్ట్ ఫైండ్ 1 minute వర్క్ దట్ ఈస్ ఆఫ్ P, Q అండ్ R. టైం మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి యూ ఫైండ్ 1 MW ఆఫ్ P, Q అండ్ R. సరే చూద్దాం 1 minute వర్క్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎలా ఉంటుందో దీనికి. 1 minute వర్క్ ఆఫ్ P ప్లస్ Q ప్లస్ R. P ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేస్తుంది అంటున్నావు 10 minutes, ఫిల్లింగ్ కాబట్టి పాజిటివ్. 1 minute వర్క్ వచ్చేసి 1/10. అలాగే Q ఎన్ని నిమిషాల్లో 15 minutesలో, కాబట్టి Q's 1 minute వర్క్ వచ్చేసి 1/15. R ఏం చేస్తుంది ఎంప్టీ చేస్తుంది కాబట్టి దాని వాల్యూ వీ హ్యావ్ టేకెన్ మైనస్, సో -1/13. సో 1/10 ప్లస్ 1/15 ఈక్వల్ టు 1/6 వస్తుంది, ఆల్రెడీ మనం చేసాము. మైనస్ 1/13 చేస్తే 7/78 వస్తుంది నాకు. 7/78 నాకు వాల్యూ కాదు, ఇది నా 1 minute వర్క్ మాత్రమే ఇది. సో 1 minute వర్క్ ఐఎమ్ గెటింగ్ యాజ్ 7/78 అంటే ఏం చెప్పానండి మీకు టోటల్ టైం కావాలంటే జస్ట్ డూ ద రెసిప్రోకల్. రెసిప్రోకల్ చేసినట్టయితే ఈ 1 minute వర్క్ సంబంధించిన ఆన్సర్ ఎంత వస్తుందంటే చూడండి, ఇఫ్ 1 minute వర్క్ ఈజ్ 7/78 then the total time is its reciprocal. Hence the total time equal to 78/7, that is equal to 11 1/7 minutes. అంటే 11/1/7 నిమిషాల్లో ఫైనల్ ఆన్సర్ ఏముంది పాజిటివ్ వచ్చింది. మరి ఇక్కడ ఫిల్లింగ్ ఎంప్టీయింగ్ మళ్ళీ కన్ఫ్యూజన్. సో 11 1/7 ఈజ్ పాజిటివ్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫిల్లింగ్ ద ట్యాంక్. సో 1 minute వర్క్ వచ్చే 7/78 అయింది కాబట్టి total time will become its reciprocal. So we got 11 1/7 minutes. So finally answer is positive కాబట్టి it is nothing but it is filling the tank అని అర్థం చేసుకోవాలి. Final answer positive value indicates filling the tank. సో ఈ విధంగా మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్స్లో పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెషన్లో టైమ్ అండ్ వర్క్ అయిపోయింది కాబట్టి టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూద్దాం.